కాబట్టి అది కమర్షియల్ సినిమా కాదు. కాదు. ఓకే, ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్తో మళ్ళా గోల్కొండ కాదు, తర్వాత మాయాబజార్ అన్న సినిమా చేశాను. సెకండ్ మాయాబజార్, తర్వాత 3 అష్టాచెమ్మ, సారీ 3ది అష్టాచెమ్మ, 4ది గోల్కొండ హై స్కూల్, సేమ్ ప్రొడ్యూసర్. మరి సెకండ్ ఫిలిం ఫస్ట్ సినిమాకి అవార్డు వచ్చినాయి, ఓకే అది కమర్షియల్ కాదు. సెకండ్ ఫిలిం మాయాబజార్ ఛాన్స్ వచ్చింది, భూమిక మెయిన్ రోల్ కదా, భూమిక రాజా చేశారు. ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది. అవును, అంటే అది నా కథ కాదు. నేను కూడా అసలు మెయిన్ స్ట్రీమ్ సినిమా ఎలా తీయాలి, ఓకే ఒక ట్రాన్సిషన్ నాకు అది. చాలా కొన్ని పొరపాట్లు జరిగి నాకు సంతృప్తిగా, బడ్జెట్ లేదు. అంటే వర్మ గారి దగ్గర మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఆ సినిమాని ఆపేసిన తర్వాత మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సినిమా అవకాశం వచ్చినప్పుడు మీరు మరి ఈ సినిమాని ఎలాగైనా ఏ సినిమాకి ఆ సినిమానేనండి. ఇప్పుడు ఇది నేను పట్టుబట్టి దీన్ని ఎలాగైనా హిట్ చేయాలంటే కొన్ని అమరుతాయి కొన్ని సినిమాలకి, అలా కొన్ని అమరలేదు. అది నేను తక్కువ సిన్సియరిటీతో తీసానని చెప్పను, బట్ సంథింగ్ డిడ్ంట్ వర్క్. ఆ పబ్లిసిటీ టైంకి వచ్చినప్పుడు వీ డిడ్ంట్ హ్యావ్ మనీ, చాలా ఫ్యాక్టర్స్ వచ్చాయి. బడ్జెట్ కూడా తక్కువ ఆ సినిమాది. సత్యనారాయణ గారు ఈజ్ అన్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్. ఆయన కథ కంటే కథ పెద్ద స్కేలు, బడ్జెట్ అంత లేదు. టైటిల్ మాయాబజార్ అని పెట్టడం పొరపాటు అయి ఉంటుందేమో తర్వాత అనిపిస్తుంది, చాలా పెద్ద టైటిల్ అది మాయాబజార్. సో అందుకని అనుకున్నంత ఫలితం రాలేదు అది, కానీ దానిలో కొన్ని అంశాలు ఎప్పటికీ నచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ ఇట్ డింట్ వర్క్ కమర్షియల్లీ. సో థర్డ్ ఫిల్మ్ అష్టాచెమ్మ అనేటప్పుడు మీరు చెప్పినట్టు లేదు, ఇది నేను ఈ సినిమా డూ ఆర్ డై. ఇది నాకు మిత్రుడు, పైగా ప్రొడ్యూసర్ రామ్మోహన్, తన ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ కింద, నేను ఇది డెలివర్ చేయాలి ఈ సినిమా ఎట్లాగైనా అని పట్టుదలగా నేను అనుకుని తీసిన సినిమా అష్టాచెమ్మ. సో అది బుల్లై కొట్టేశారు. పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్ సక్సెస్. తర్వాత అంతకుముందు ఆ తర్వాత నాకు పర్సనల్ 3 సక్సెస్లు. తర్వాత బందిపోటు పోయింది, ఇట్ వాజ్ అ ఫ్లాప్. తర్వాత జెంటిల్మన్, అమితుమి, సమూహన 3 సక్సెస్. తర్వాత వి అనేది ఓటీటీకి వెళ్ళిపోయింది కాబట్టి అది హిట్ ఆడిందా లేదా ఎవరికి తెలియదు. ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చాయి, అమెజాన్ వాళ్ళు హ్యాపీ అని చెప్పారు, చాలు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా, నాకు చాలా ఇష్టమైన సినిమా, కానీ రిలీజ్ వాజ్ డిజాస్టర్స్ రిలీజ్. ఆ సినిమా పోయింది ఆ సినిమా, బట్ ఐ లైక్ దట్ ఫిల్మ్. బట్ కొన్ని జరుగుతాయిగా మనకి. శాస్త్రి గారు అనేవారు, ఇలాంటిది కూడా నీ జీవితంలో ఉండాలని తీసావా అని అడిగారు. బందిపోటు. ఓకే. అలాగే నిజంగానే ఒక టైటిల్ పెట్టేటప్పుడు జనరల్గా ఒక హీరో ఇమేజ్ ఇవన్నీ ఆలోచిస్తాం కదా. పొరపాట్లు అదేనండి. ఇప్పుడు మనకి ఒక జోకు, ఆయనే ఉంటే బాగా మంగళం ఎందుకని అని. ద థింగ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ అనే ఆర్ట్ ఫామ్లో కూడా, ఇప్పుడు క్రికెట్ లాగానే నేను పొద్దున్న సాయంత్రం వరకు నెట్ ప్రాక్టీస్ చేసినా డక్అవుట్ అవ్వచ్చు, ఆ బాల్ ఎలా వస్తుంది ఆ టైంలో మన మైండ్ ఆ నిర్ణయం ఎలా తీసుకుంటుంది అనేదే కదా. సిమిలర్లీ యాక్టింగ్, మీకు ఏదో ఆ టైంలో కరెక్ట్ అనిపిస్తుంది అది. తర్వాత మీరు రెట్రోస్పెక్షన్ అనే లగ్జరీ విమర్శకుడికి ఉంటుంది కానీ కళాకారుడికి ఉండదు. మనకి ఇంట్రస్పెక్షన్, ఆత్మ విమర్శ తప్ప విమర్శకి ఛాన్స్ లేదు. ఆ టైంకి పొరపాటు అయిపోతుంది. దెన్ యూ కీప్ లెర్నింగ్, అండ్ దెన్ ఎవరో అన్నట్టు అట్లీస్ట్ చేసిన పొరపాట్లు చేయకు, కొత్త పొరపాట్లు చేయి, అదొక తృప్తి. కాబట్టి అది మిస్టేక్. టైటిల్ కూడా ఐ షుడ్ హావ్, టైటిల్ కింద చాలా మంచి టైటిల్, కానీ అది కూడా పెద్ద లెగసీ ఉన్న ఎన్టీఆర్ సినిమా టైటిల్ తీసుకొచ్చి అదొకటి. ఇలాంటి పొరపాట్లు కొన్ని జ్ఞాపకాలు అవి, స్మృతులు. బట్ అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్. పాపం నరేష్ గారు తప్పే లేదు, ఆయన ఈ వెంట్ విత్ మై వాట్ ఎవర్, he trusted me fully, and ఫ్లాప్ అయినప్పుడు కూడా we didn't regret it. ఏదో అటెంప్ట్ చేసాం సార్, థింగ్స్ డిడ్ంట్ అని అనుకున్నాను.